వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. ప్రశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అనుమానిస్తున్నారన్నమాట. చెప్పండి సార్. కిందికి తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హెడ్ మాస్టర్ గారికి, ముఖ్యంగా ఈ స్కూలు ప్రారంభమై సుమారు 25 సంవత్సరాల సందర్భంలో ప్రప్రథమంగా మన పాఠశాలకు విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు తంబి వేణుగోపాల్ గారికి, అదే రకంగా ముఖ్య అతిథి అయిన వాసుదేవ్ గారికి, ఈ కార్యక్రమకు విచ్చేసిన 50 మంది పెద్దలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారం. చాలామంది చాలాసేపు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మీ విద్యార్థులు ముఖ్యంగా పర్మిషన్ ఇస్తే 2 నిమిషాలు మాట్లాడతాం, బేజారు అయితే నేను విడుదల చేస్తాను. శ్రద్ధగా 4 మాటలు శ్రద్ధగా అయినండి. స్వాతంత్ర దినోత్సవానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వస్తుంది అనే విషయంలో కూలంకషంగా మన పీడీ గారు అయితేనేమి, హెడ్ మాస్టర్ గారు అయితేనేమి, మిగతా ఉపాధ్యాయులంతా చక్కగా వివరంగా విపులీకరించి మీకు తెలియజేసినారు. ఎందుకు ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఇంత ప్రాధాన్యత అంటే, సుమారు బ్రిటిష్ వాళ్ళకు ముందే 330 సంవత్సరాల మహమ్మదీయులు మన రాజ్యాన్ని పరిపాలించినారు. మీరు లాస్ట్ పోయి బిస్కెట్ ప్యాకెట్ సార్. నాయక్ సార్ లేనా లైన్లో మాట్లాడదు. మళ్ళా అట్లా కాదు, వాళ్ళు 360 కౌంట్ చెప్తున్నారు. చెప్పండి, తీసుకోండి. తీసుకొని మళ్ళీ మాట్లాడకూడదు మీరు. లాస్ట్ పోయి బిస్కెట్ ప్యాకెట్ సార్. నాయక్ సార్ లేనా
మాట్లాడద్దు నువ్వు వచ్చిందా మళ్ళా కూడా అట్లా కాదు వాళ్ళు 360 కౌంట్ చెప్తున్నారు థ్యాంక్స్ చెప్పండి తీసుకోండి. తీసుకొని మళ్ళీ ఒకేసారి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచలేదు. అయినా మా పిల్లలు సగర్వంగా వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడింది కొంచెమైనా కూడా వాళ్ళకు ఉండేటువంటి ఆసక్తిని తెలియజేసినారు. దానికి చాలా సంతోషము. ముఖ్యంగా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాకు చాలా సంతోషమైన విషయం ఏమంటే ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినాడో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు వచ్చినాడు. ఈనాటి కార్యక్రమానికి ఆ రోజు వచ్చిన స్వాతంత్రం కంటే కూడా ఈరోజు ఆయన వచ్చినటువంటి ఆనందమే ప్రజల్లో కానీ విద్యార్థుల్లో కానీ ఎవరైతే తరగని సంపద విద్యా సంపద, ఆ విద్యా సంపదకి ఈ విద్యాభివృద్ధి కృషి చేసినటువంటి తమ్మి వేణుగోపాల్ అన్న గారు వాళ్ళ జీవితము సార్థకమైంది. భారతదేశం అనేది ఒక ఐకమత్యంతో కూడినటువంటి దేశము. మన దేశము 1947 కంటే ముందు చైనా వాళ్ళు ఒక భారతదేశం వాళ్ళు మాత్రమే అన్నిట్లోనే సుసంపన్నంగా ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ అయితే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చినా కూడా అంతకుముందే 47కు ముందు మనము బాగా ఉన్నా కూడా బాగా దోపిడీ చేసినారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మన పీడీ సార్ చెప్పినాడు కదా ఏమని, మన దేశానికి 1490 వాళ్ళు ఎక్కడెక్కడ పోవాలి, ఏ దేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి విదేశీయులంతా కూడా రాజులు వచ్చినా కూడా మన మధ్య అనేకత సృష్టించి మాత్రమే మన దేశంలో సంతోషం లేకుండా చేసినారు. కానీ అంతకుముందు మన రాజులు చాలా బలవంతులు, తెలివివంతులు. తర్వాత మంచి ఒక ప్రణాళిక తయారు చేసుకునేసి దేశాన్ని బాగా అభివృద్ధి చేసినారు. మన మధ్య ఉండేటువంటి అనైక్యత వల్ల అనైక్యత సృష్టించి ఐక్యత లేకుండా చేసి మాత్రమే మనము మన స్వతంత్రాన్ని మనమే పోగొట్టుకున్నాము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఎవరు ఎంత చేసినా కూడా మనం ఐకమత్యంగా ఉండడము, గ్రామాల్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ క్రమశిక్షణ ఎప్పుడు ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా అన్ని రకాలైనటువంటి సంపదలు వస్తాయి. క్రమశిక్షణ ఉన్న చోట విద్య వస్తుంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏమంటే చదువు కొంచెం తక్కువైనా ఎక్కువైనా అది కాదు మనకి కావాల్సింది. మనకి కొన్ని హక్కులు ఉంటాయి, ఏమి లీగల్ రైట్స్ ఉంటాయి. అన్నీ నాకు అది కావాలా ఇది కావాలా అదే కాదు సమానం. సత్యసాయిబాబా భగవంతుడని చెప్పుకుంటాను, సంతోషం. దాంతోపాటు ఆయన మనకు కావాల్సినటువంటి అన్ని పథకాలు, ఆరోగ్యం కానీ విద్య కానీ నీరు కానీ ఏర్పాటు చేసినాడు. ఇది కావాల్సింది. మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం అంటే మనము పుట్టిన దానికి మన వంతు కృషిగా క్రమశిక్షణతో ఉండి అందరి యొక్క అభివృద్ధికి తోడ్పడమే మన బాధ్యత. అదే మన భారతదేశం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎలా ఉంది డ్యామ్ అని చూసినప్పుడు ఆ ఫ్లైట్లో కనపడుతుందంట, పైన టాప్లో కట్టాడంట ఇండియా అని. అది భారతదేశం యొక్క గొప్పతనం. ఏమంటే మేము చెప్పే పని లేదు, మీకు చెప్పే పని లేదు, మేము చూపిస్తాము అని. ఈ విధంగా ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళే భారతీయులు. థ్యాంక్ యూ సార్.